గారికి స్వాగతం సుస్వాగతం. మేడం షర్మిలా మేడం గారికి స్వాగతం సుస్వాగతం. మేడం గారు వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేడం నమస్తే. హలో. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పం అది నిజం. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పం అది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. రాంబు పాలన, రాంబు పాలన, రాంబు పాలన, సంక్షేమ పరిపాలన నిజం, నీకేసే ప్రతి ఓటు నిజం. నిజమే అది తుది విజయం నిజం. నిజం నిజం షర్మిల, మన షర్మిల, తెలుగు తల్లి గుండె మారు మ్రోగే. చాలా మంది ఈ పనికి ఆహార పథకంలో పేరు తీయడమే కాక మనకు చాలా అన్యాయం జరుగుతుంది. దాని మీద పోరాడడానికే మేడం గారు ఇక్కడ వచ్చారు. కాబట్టి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి మేడము కొంతమంది వీళ్ళు పనికి ఆహార పథకం మనుషులు మాట్లాడతారు. రంభుపాల్ ఎవరు అమ్మా? సభకు నమస్కారం. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ డాక్టర్ అక్క, మీ పేరు నాగవేణక్క గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన ఊరికి వచ్చేసినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిళా మేడం గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. గతంలో మనం చూసుకుంటే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించినారు. ఆయన ప్రారంభించి ఎన్నో పథకాలను మనం చూసుకోవాలంటే నిరుపేదలు ఎవరికైతే డబ్బు లేదో వాళ్ళు చదివే వాళ్ళు కాదు, డబ్బులుంటేనే చదువు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టి ఈరోజు ఎంతో మంది పేదలు చదువుకొని వృత్తి విద్యా కోర్సుల్లో ముందుకెళ్లి దేశ విదేశాల్లో ఈరోజు పనిచేస్తున్నారు. నిరుపేదలకు ఏమన్నా పెద్ద రోగం వస్తే వాళ్ళకి ఇంకా మరణమే శరణ్యం అనుకునే కాలంలో ఆయన ఆరోగ్యశ్రీ పథకం పెట్టి నిజమైన డాక్టర్ కు నిలువెత్తు నిదర్శనంగా ఆయన మారారని ఈ రోజు నేను చెప్పుకుంటున్నాను. అలాగే పెన్షన్లు కావచ్చు, ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు కావచ్చు. ఆ రోజుల్లో రైతు దేశానికి వెన్నెముకైన రైతు చితకపడిపోయింటే ఆయనకు రుణమాఫీ చేసిన మొట్టమొదటి ఘనత మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే అని నేను చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. అలాగే ఆయన ఉపాధి హామీ పథకం నిరుపేదలు వలస పోకూడదని, ఎవరైనా కానీ పిల్లలు వృద్ధుల్లో ఇంట్లో వదిలేసి పెట్టిపోతుంటే అలా పోకూడదని ఇక్కడే ఊర్లో ఉండి ఊర్లో పని కల్పించినారు. మరియు రైతులకు ఉచిత కరెంటు కూడా ఆయనే ఇచ్చినారని చెప్తున్నాను. ఆ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలి అని హేళన చేసిన ప్రభుత్వానికి బుద్ధి కల్పించేలా ఆయన చేశారు. ఇలాగే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాన్ని ఆయన చేసి మరి ఇంకా నా ప్రజలకి నేనేమో చేయాలా, నేను ఇంకా చేయాలా, వాళ్ళకి ఏమి కావాల్సిందో ఏమి తక్కువ వచ్చిందో నేనే స్వయంగా పోయి తెలుసుకుంటాను అని రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజు వాతావరణం అనుకూలించకపోయినా ఆయన నా ప్రజలకి నేనేం కావాలో అది చేయాలని తెలుసుకోవడానికి పోయి మనందరి దురదృష్టం ఆయన ఆ రోజు మమ్మల్ని వదిలేసిపోయినారు. ఆ రోజు ఆయన పోతే ఆయన గుండె ఆగిపోతే ఎంతో మంది పేదల గుండెలు కూడా ఆయన గురించి ఆగిపోయినాయి. అలాంటి నాయకుడు ఇంకా మళ్ళా మనకు దొరకలేరు. ఆయన అన్ని పథకాలని ట్రెండ్ సెట్ చేసినారు. ఈ రోజు వచ్చే నాయకులు రాష్ట్రాలు అన్ని ఆయన పథకాలని ఫాలో చేస్తున్నారు. అలాంటి నాయకుడి కూతురు షర్మిళా మేడం గారు ఈ రోజు మన ఊరికి వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది మేడం మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తూ ఉంటే. ఈ రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన. మరియు నేను ఇంకొకటి చెప్పాలి, ఏఐసిసి అధికార ప్రతినిధి రఘువీర్ రెడ్డి అన్నగారు వస్తారనుకున్నాము, రాలేదు. ఆయన కూడా మన నియోజకవర్గానికి ఎంతో సహాయం చేశారు. శ్రీరామ్ రెడ్డి నీళ్లు కావచ్చు,
కళ్యాణ్ దుర్గాన్ని మున్సిపాలిటీ చేసినారు. ఆయన ఈరోజు రాలేదు, ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పుడు ఎర్సామన్న గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, ఈరోజు మా గ్రామానికి విచ్చేసినటువంటి మన పిసిసి అధ్యక్షురాలు మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు 2 మాటలు మీ ముందు నేను పంచుకోవాలని చెప్పేసి భావిస్తున్నా. ఈ 5 కల్లు గ్రామం ఈ జిల్లాలో ప్రసిద్ధిగాంచింది. ఎందుకు అంటే ఈ గ్రామంలో 5 కల్లు సదాశివన్ ఒక నాయకుడు, ఉద్యమకారుడు, స్వతంత్రం తెచ్చేదానికి పోరాడినటువంటి నాయకుడు మరి సదాశివన్ గారు, మా పెదనాన్న గారు స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. మరి ఆ పేరు వల్ల ఈ ఆయన తెచ్చినటువంటి ఆయన స్వతంత్ర పోరాటానికి బిరుదుగా ఆయన 5 కల్లు అని పేరు పెట్టుకున్నాడు. కాబట్టి ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా 5 కల్లు అంటే 5 కల్లు సదాశివన్ గారి ఊరా అని చెప్పేసి అందరికీ గుర్తు వచ్చేటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, ఈరోజు మహాత్మా గాంధీ శాంతి యాత్ర అనేటువంటిది ఈ రాష్ట్రంలో మన పిసిసి అధ్యక్షురాలు మేడం గారి అధ్యక్షతన ఈరోజు జరుగుతూ ఉంది. మనం చూసాం, మడకసిర నుండి హిందూపురం వరకు మన మాజీ మంత్రివర్యులు రఘువీర్ రెడ్డి గారు మరి నీలకంఠాపురం నుంచి మరి హిందూపురం వరకు కూడా ఇప్పుడు చెక్ ఫీల్డ్ అసిస్టెంట్ అందరికీ నమస్కారం. గ్రామస్తులందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదలుపెట్టిన పథకం ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం ఎంతో మందికి ఆసరాను కల్పిస్తుంది, పనిని కల్పిస్తుంది, పని చేస్తే వేతనాన్ని కల్పిస్తుంది. దానివల్ల కుటుంబాలు నిలబడ్డాయి, బిడ్డలకు ఉపయోగపడింది. ఇలా ఎంతో మేలు చేసింది ఉపాధి హామీ పథకం. అలాంటి పథకాన్ని ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. ఇదివరకు ఉపాధి హామీ పథకంలో మీ గ్రామ సభల్లో నిర్ణయించే వాళ్ళు ఏ పనులు చేయాలి ఈ గ్రామానికి అని. అది రోడ్లైనా సరే, చేన్లైనా సరే, బావిలైనా సరే, ఏ పనులు చేయాలి అన్నది మీ గ్రామ సభల్లో గ్రామస్తులు నిర్ణయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త పథకం పేరు విబి గ్రామ్. ఈ పథకం ప్రకారము ఇక గ్రామస్తులకి గ్రామ సభల్లో నిర్ణయించుకునే హక్కు ఉండదు. ఈ కొత్త చట్ట ప్రకారము కేంద్రమే నిర్ణయిస్తుందట ఏ పని చేయాలి అని, ఎక్కడ చేయాలి అని, ఏ జిల్లాలో చేయాలి, ఏ ఊర్లో చేయాలి, అసలు పని చేయాలా, పని ఇవ్వాలా, పని ఇవ్వొద్దా అన్నది. అంటే మీకు ఉపాధి చేసుకుందామని ఉన్నా దానికి హామీ లేదు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వస్తే అసలు ఉపాధి హామీ లేకుండా పోతుంది. ఉపాధి హామీ అన్న దానికి అర్థమే లేకుండా పోతుంది. ఇది వరకు ఉపాధి హామీ చట్టంలో పూర్తి డబ్బు, నిధులు మీ వేతనాలకైతేనేమి, పనిముట్లకైతేనేమి పూర్తి డబ్బు మోస్ట్లీ కేంద్రం నుంచే వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి, 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వాలు ఇస్తాయట. అంటే ఉపాధి హామీ నడపాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 40% డబ్బులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేకపోతే ఇక ఆ పథకానికి వాళ్ళు ఫుల్ స్టాప్ పెడతారు. ఇక అసలు 40% ఇవ్వాల్సిన పని లేకపోతే ఇక కేంద్రం 60% కూడా ఇవ్వాల్సిన పని ఉండదు. ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర. ఇది వరకు ఉపాధి హామీలో 6 గంటలో 7 గంటలో పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త పథకంలో విబి గ్రామ్లో కనీసం 12 గంటలు పని చేయాలట. ఇలా చాలా మార్పులు తెస్తుంది బీజేపీ పార్టీ. ఈ కొత్త పథకం తీసుకొచ్చి ఉపాధి హామీని కూనీ చేసి
అందుకనే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ఊరికి వచ్చింది ఉపాధి హామీ గురించి మీ దగ్గర మాట్లాడడానికి. ఉపాధి హామీ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ మీ కుటుంబాలకు మేలు చేసింది అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన ఈ మాటలు మీడియా ద్వారా ప్రపంచమంతా వింటుంది. మీరు చెప్పాలి ఉపాధి హామీ మీకు కావాలి అని, మీ గ్రామంలో పనులు జరగాలి అని, ఉపాధి హామీ వేతనాలు కేంద్రమే పెట్టుకోవాలి అని, ఉపాధి హామీని నాశనం చెయ్యకండి అని మీ గొంతు దేశమంతా వినిపించాలి అంటే మీరు మాట్లాడాలి. అది వింటానికే రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. కాబట్టి మాట్లాడగలిగిన వారు చేతులెత్తండి, మైకు మీ దగ్గరికి వస్తుంది. ఉపాధి హామీ మీ జీవితాల్లో ఏం చేసింది, ఎంత మేలు చేసింది, ఉపాధి హామీలో ఇప్పుడు ఏమైనా లోపాలున్నాయా, అవి సవరించుకోవాల్సిన అవసరాలున్నాయా, ఇవన్నీ కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మీరు చెప్తే వినాలని. మీరు చేయెత్తితే మైకు మీ దగ్గరికి వస్తుంది. మీ అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాం మళ్ళీ. అందరికీ నమస్కారము. అందరికీ పెద్దలకి ఊరికి అందరికీ నమస్కారాలు. మన ఊరికి మన సిరిమలక్క వచ్చింది. మనకు పదాయికము చేసేకి అందరికి ఊరి దగ్గరకి మాట్లాడి ఎట్లా ఉండే వాళ్ళంతా మాట్లాడాలని చెప్తున్నాను. అందరూ ఎక్కడున్నా కూడా అక్కను మనము బాగా గుర్తించి చేసి ముందుకు రావాలి. మనం పనికి చేయాలి. ఎక్కడున్నా పని సగిన 5 కొలలో గ్యామ్లలో సరిగ్గా పనులు ఇలేదు. ఎవరన్నా ఏమన్నా కొన్ని ఈ రోజు నేను మాట్లాడినాను. ఎవరన్నా ఏమన్నా కానీ దగ్గరుండి కానీ మాట్లాడినాను. ఎవరన్నా ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఈ తరపున నేను మాట్లాడినాను. 5 కళ్ళ తరపున మా అందరికీ మా అన్న రఘువీర రెడ్డి అన్న మాకు మంచి చేసినాడు కాబట్టి ఈ రోజు పని గురించి ఎక్కడైనా కానీ అందరూ మనము కలిసి పని గుర్తించలేదు. ఏడా కానీ పని సరి పని అమ్మా, నువ్వు ఉపాధి హామీ పనికి వెళ్తావా తల్లి? ఎన్ని రోజులు వెళ్తావమ్మా? వారానికి ఎన్ని రోజులు వెళ్తావు? వారానికి 8 రోజులు వెళ్తాం మేడం. 6 రోజులు వెళ్తున్నాం. 6 రోజుల్లోన 30-40 పేర్లు పోకున్నోళ్ళు కొంతమంది చాలా మంది పోతున్నారు, కానీ పైన వాళ్ళకి మాత్రమే పని ఇస్తున్నారు. నేను 6 రోజులు పోతున్నా, కానీ సరిగ్గా పని ఇలేదు. ఈ ఊర్లో ఇచ్చినా గానీ కొంతమంది మీ గ్రూప్ వస్తే మాత్రమే ఇస్తాము, లేకుంటే లేదు. ఎవరన్నా ఇంట్లో ఉండవచ్చు, బయట రావంటే పోవచ్చు అని అంటున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, ఎవరన్నా ఏమన్నా అనుకోనిలే, నేనంతా భయపడిన. ఈ ఊర్లో డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు? వారానికి బిల్లు పడుతుందన్నారు. వారం పడుతుందా? వారము పడలే కనీసం ఈ సంవత్సరము 1 వారం నెలలో పని రాలే, పని ఈలే, బిల్లు కానీ పొడలే. ఎంత టైం పడుతుంది బిల్లు పడడానికి? బిల్లు పడాలంటే నెలకు అయినా కూడా పడుతుంది మేడం. నెల పడుతుంది? నెల అయినా పడదు. నెల కూడా పడదు. నెల పైనే. నెల లోపల అంటే ఇంతకు ముందు నెల లోపలే పడినది, వారం లోపలే పడినది. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నెల లోపల కానీ పొడలే బిల్లులు. చాలా లేట్ అవుతున్నాయి. చాలా లేట్ అవుతా ఉన్నాయి. సరిగ్గా పనులు ఇవ్వడం లేదు, సరిగ్గా డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. కొంతమంది పోతే కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వలేదు. అందుకోసం మేము చెప్తా ఉన్నాను. ఈ మేడమ్మ దగ్గర మాట్లాడింది అమ్మ ధైర్యంగానే మా ఊర్లో అన్నకొన్నా నేను భయపడ్ను. వెరీ గుడ్, అంతే. నమస్తే మేడం. వీరవనిత, ఇంకెవరైనా పనికి పోయే వాళ్ళు మాట్లాడండి అమ్మా. మీరు చెప్పాలి తల్లి, పేమెంట్లు సరిగ్గా వస్తున్నాయా, ఎన్ని గంటలు పని చేస్తున్నారు? మగవాళ్ళైనా మాట్లాడచ్చు. పెద్దయ్య నువ్వు మాట్లాడతావా? అన్నా చెప్పండి. పోతున్నాం మేడం పనికి. 2 వారాలు చేసినాము, 4 వారాలు అనుకుందని చెప్పేసి నిలబెట్టేసినారు పనిలే. అంతే మేడం. మీకు పని చేద్దామని ఉన్నా పని ఇవ్వటం లేదు. నిలబెట్టారు మేడం.
పేమెంట్ అమ్మా, పేమెంట్ ఎట్లా ఒక వస్తుంది? వారం పడింది మేడం, అకౌంట్ లో పడలే ఇంకా ఇంకా మెసేజ్ రాలే. వచ్చింది చెల్లికి. లేట్ అవుతుంది బాగా, లేట్ ఇందాక అక్క అవుతుంది చెప్పినట్టు. లేట్ అవుతుంది. మీ గ్రామంలో మీరు చేసుకోవాలి అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయా, లేక ఇంతే చేసుకోవాలి ఇంతే నిధులు ఇస్తున్నాము అని కట్టడి పెడుతున్నారా? గ్రామ పెద్దలు ఉంటే చెప్పగలరు. అన్న మాట్లాడండి, మైక్ ఇవ్వండి అమ్మా. నా పేరు అంజనేయుల నాయక్. నేను 2006 నుండి 2018 వరకు ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసినాను. 2006 నుండి 2018 వరకు మాగుడికి పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసినాను. ఇప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు నేను పని చేపించేటప్పుడు దివంగన రాజశేఖర్ రెడ్డి సార్ 2006లో ఇచ్చినారు మనకి పని. ప్రతి ఇంటికి పోయి పని ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ అది స్టార్టింగ్ లో చెప్పిన ప్రకారమే అందరూ కూలోళ్ళు వచ్చి పని అడిగిన వెంటనే సాయంత్రం అడిగినారనుకో పొద్దునాళ్ళకే పని ఇచ్చిండే దినాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తే వారం 15 రోజులైనా పని ఇవ్వరు. 2006లో ఒక్క వారానికి వచ్చేసి అప్పుడు కూలీ తక్కువ, వచ్చేసి 600 రూపాయలే, ఒక రోజుకు 100 రూపాయల కూలీ. ఎప్పుడు పని తగ్గట్టుగా కూలీ అయినా 600 రూపాయలే. 600 అయినా వారానికే పడవేస్తుండే డబ్బులు. ఇప్పుడు 6 నెలలు పనిచేసినా అమౌంట్ పడటం లేదు మేడం. నేను 2006 నుండి పనిచేసి 2008లో 2018 వరకు పనిచేసిన తర్వాత 2018 లాస్ట్ ఎండింగ్ ఒక 6 నెలలు ఉన్నట్ల ఇదే మన నాయకులు టీడీపీ నాయకులు టార్చర్ పెట్టడం వల్ల నాకు ఈ ఉద్యోగం వద్దు అని చేసి రిజైన్ చేసి వెళ్ళిపోయినా మేడం. మీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పనులు ఇచ్చేవారో, ఎన్ని రోజులు అంటే 100 రోజులు చేయాలా మేడం? 100 రోజులు చేస్తుంటే ఖచ్చితంగా 100% 100 రోజులు చేపిస్తా ఉండే మేడం. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే 100 రోజులు ఎవరు ఇస్తా ఉండలేదు మేడం. ఒక 10 కుటుంబాలకు ఇస్తే 50 కుటుంబాలకు 100 రోజులు పని లేదు మేడం. ఓకే, తగ్గిపోయింది మేడం. అందాజుగా ఒక కుటుంబానికి ఎన్ని రోజులు పని వస్తుందో ఏమైనా చెప్పగలరా? అందాజుగా ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డుకి వచ్చేసి 100 రోజులు మేడం. అదే, కానీ ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది, ఇస్తున్నారు? ఎన్ని రోజులకి ఇస్తున్నారు? ఇప్పుడు పని ఇస్తా ఉండేది మేడం. ఈ రోజు అది 50 రోజుల, 60 రోజుల, 70 రోజుల? అంత లేదు మేడం, అంత కూడా లేదు మేడం. ఒక 30 రోజులు 40 రోజులు లాస్ట్ మేడం, అంతే. ఓకే, అది ఒక జాబ్ కార్డు లో 4 5 ముగ్గురు ఉన్నా డేస్లన్నీ కంప్లీట్ అంతే మేడం, కౌంట్ అవుతాయి మేడం. ఓకే, ఓకే, చాలా వివరంగా చెప్పారు. మేము పని చేపించేటప్పుడు మేడం ఆయాలు పెడుతుంటే మేడం, చిన్న పిల్లలు పిలుచుకొచ్చే వాళ్ళకి ఆయాలు పెడుతుంటే, మళ్ళీ బాగలేకున్న వాళ్ళకి మెడికల్ కిట్ టెంట్ వేపించి మెడికల్ కిట్ వేపిస్తుంటే మేడం. మళ్ళీ గడ్డపార్లు కూలి వాళ్ళకి మేడం, గడ్డపార్లు అవన్నీ శాంక్షన్ ఆఫీస్లో వస్తే వాళ్ళనే కూలోళ్ళనే పిలుచుకోపోయి మేట ద్వారాగా ఎంతమందికి వచ్చింటే అంతమంది గడ్డపార్లు కూడా ఇచ్చేసినాం మేడం. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు మేడం. నిన్న గ్రామంలో చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ అప్పుడు ఆటో ఛార్జీలకు కూడా ఇచ్చారట. మజ్జిగ, మంచినీళ్లు, ఇవన్నీ కూడా, టెంటు. మేడం బాగా లేకున్నప్పుడు తగిలించుకొని మెడికల్ బిల్లు కూడా చేసినాం మేడం అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరు చేయడం లేదు. 2014లోనే వెళ్ళిపోయింది మేడం. అవన్నీ ఏటివి లేవు మేడం. ఇప్పుడు 2014 అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు. 2015 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా ఇంత ఎండలు కోర్చుకొని అమ్మ మీ ముందరికి వచ్చింది, మీ కసు కాదు ఇనేకే వచ్చింది, మాట్లాడండి. దానికి మీరు తాగుతారంట, ఎవరు మీకు మైక్ ఇద్దని చెప్తున్నారు. వద్దులేనా,
ఇంకెవరైనా మాట్లాడతారన్నా? మీరెవరన్నా మాట్లాడతారా మేడం? అడుగుతాను చెప్పండి. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. డిగ్రీలు పీజీలు చదివారన్నా? ఏం చదువుకున్నారు? మైకి అంటారా? ఏం చదువుకున్నారు? సమే మేము చదువుకున్నది ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నాను. ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మేము చదివేసారి అయితే రాజశేఖర రెడ్డి ఫీల్డ్లో వచ్చినప్పుడు మాత్రం గెలిచినప్పుడు మాత్రం వచ్చినా అంతే. మళ్ళీ మిగతా టైంలో ఏం లేవు. ఈ కూలీలు పోయే వాళ్ళకి కూలీలకి ఏం డబ్బులు ఏటివి రావు, ఏం పడవు, ఏం చేయరు. నమస్కారం మేడం, తీసుకున్నాను. అమ్మా బిడ్డల గురించి ఎవరైనా మాట్లాడతారా? కరుపానికి పోవాలని మాకు జాబ్ కార్డు. హలో 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 మేము నెలైంది మేడం, కరుపానికి జాబ్ కార్డు లేదు. పోవాలని చేస్తున్నాము. నెల నుంచి ఏం సోల్లా కేసు కాలేదు. పని అడిగితే మీది పేర్లే రాలేదు, మీరు దీనికి చెట్టూరు పోండి ఆఫీస్కి అంటున్నారు. మా ఇంట్లో మా అయ్యకు ఆరోగ్యం బాగాలేదు. ఈ ఊర్లో ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా నా మోన్ తొగ్గాసం మేడం. అనాథుడ్లు రావు. మేము ఉండేది ఒకే కొడుకే, నాకు సన్న పిల్లడు, అమ్మవాడేమో వస్తుంది. అసలు ఆ సోమ తాకపోయినా ఎవరైనా కానీ మా పరిస్థితి కొట్టించుకోరు. నా మోన్కైతే చాలా బాగలేదు. అసలు పింఛన్ అంటే ఏజ్ లేదు అంటుండారు మేడం. కరుపాన్ కన్నా ఇవ్వండి అంటే నెలయింది అన్ని ఆధార్ కార్డులన్నీ గిరాసులు ఇచ్చి చెట్టుకు పోండి అని చెప్తారు. నేను తాడమని చెట్లు పోయేది. అట్లా కూలిపోతే మాకు బువ్వ లేకుంటే లేదు సార్. నేను కష్టపడాల. ఎన్నిసార్లు చెప్పినాము, ఓటేసాక వచ్చాక అడుగుతారు కానీ మా పరిస్థితి మాత్రం మా పట్టించుకోరు. ఇంటి ముందర కరెంట్ లేదు మాకి. నా మోన్ చేత కాదు అన్నా కానీ ఎవరు పట్టించుకోరు. మా ఊర్లో ఆ నాయకులు అంతే, స్వామి అంతే, ఇంకోరు కానీ అంతే, అందరూ అంతే. ఓటేసాక జల్దీ వస్తారు. నువ్వు పని అడిగినా కూడా ఉపాధి హామీలో పని ఇవ్వటం లేదు. లేదు మేడం, నాకు నెల అయింది గిరాసులు ఇచ్చి. నెలకు ముందు పని చేస్తే ఎన్ని రోజులకు బిల్లు పడేదమ్మా? నాకు జాబ్ కార్డే లేదు మేడం, నాకు జాబ్ కార్డే లేదు. జాబ్ కార్డే ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా చేస్తాం అంటారు కానీ ఈ జనవరికి ఇంటే ముందే ఇచ్చినా నేను. ఈసారి అన్నా పనికి పోదామని ఈ లేదు, ఆ పేరు లేకలేదు, నువ్వే పో అంటుండారు. నిన్న మొన్న కూడా ఉన్న జాబ్ కార్డులే తీసేస్తున్నారు తల్లి. తీసేస్తున్నారు. కొత్త జాబ్ కార్డులు ఇచ్చే మనసు వీళ్ళకి లేదు. లేదు నేను ఫీల్డ్ ఆఫీసర్ తా పోయింటే షెడ్యూర్ నువ్వే పో అన్నారు చెప్తున్నారు. దానికి నాకు నా కొడుకు బాగలేక నేను పోలేదు మేడం. ఇంకెవరైనా మాట్లాడతారన్నా? ఎవరైనా యూత్ ఎవరైనా మాట్లాడతారమ్మా? ఉద్యోగాలు రాని వాళ్ళు డిగ్రీలు పీజీలు చదివి పెద్దయ్య చెప్పండి. మేము కరువు పనికి పోతాం. మాది బోరంపల్లి మేడం, కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామం. అక్కడ మేమైతే కరువు పనికి పోతున్నాము. ఒక 3-4 బిల్లులు పర్లేదు. పోయిన సంవత్సరమే పర్లేదు. వాటిని ఇంకా ఈ సంవత్సరం కరువు పని అడిగినాము. కరువు పని అడిగితే కరువు పని ఇంకా లేదు అంటున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఉండదు అని అంటే లోపలే చూపించుకొని పోతున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళందరికీ ఏది లేదు. ఏమంటే వాళ్ళు కరువు పని గుంతు చూసుకుంటారు పోతున్నారు. మీరు ఏడన్నా చూసుకోండి, ముందు మీకే ఇస్తాము, పనులు చూసుకోండి మీరు, మీకు ఇస్తాము. మీ యూత్లకై అవతలకైతే వాళ్ళే పనులు చూపిస్తారు. యూత్లు వేరే వాళ్ళకైతే ఏమి అండదండ లేకుండా ప్రజలకైతే మీరు ఏడన్నా చూసుకొని పని చూసుకుంటే ఇస్తాం, లేకుంటే లేదు అని ఈ విధంగా చెప్తున్నారు. కొంతమందికి అయితే ఏడిది లేదు. పనికి పోవాలా మేము అని పోయి వాళ్ళతో కాసుకొని అడిగినా కానీ ఈ వారము పని లేదంట, మళ్ళా వారము సార్ని అడుగుతాము, సార్ని అడగొచ్చి ఇస్తాం లేప పని అంటారు. మళ్ళా తిరిగినట్లల్లా ఇట్లా చెప్తూనే ఉంటారు. పనులు చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, లేకోకుండా వాళ్ళకి లేదు. బిల్లులు అయితే 6 నెలలు కావచ్చు, సంవత్సరమే కావచ్చు, బిల్లులే పడడమే లేదు. చాలా అధ్వానంగా తయారైంది ఉపాధి హామీ. అధ్వానంగా అంటే చాలా అధ్వానంగా తయారైంది మేడం. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండింది. అప్పుడు మజ్జిగ ప్యాకెట్లు, నీళ్లు, వాటిని ఇంకా ఎండకు పోతే వాటికే డాక్టర్లు కానీ వచ్చేవాళ్ళు. మందులు తీసుకోండి అని వీళ్ళు ఆయాలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడికే. ఏమన్నా బాగాలేకుండా ఉంటే టాబ్లెట్లు తీసుకొని
ఆవిడ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు నీళ్లు ఒక మనిషిని నీళ్ళు ఎత్తుకొచ్చాక పెడుతుండ్రు ఎండాకాలం అంతా. నీళ్లు లేవు అంటే నీళ్ళు ఎత్తుకొచ్చాకే పెడుతుండ్రు ఒక మనిషిని. ఇప్పుడు కనీసం నీళ్ళు ఇస్తున్నారా? నీళ్లు వాళ్ళు పనికి పోయినారో లేదో, పొద్దుండి ఒకసారి పోయి అట్లా చూసుకొని అట్లా రౌండ్ వేసుకుని వస్తాంలే అని అంటారు. ఇంక మళ్ళా మేము పోతాం, ఫోన్ చేసి మేము టైం అయింది అంటే ఏం టైం అయింది, అప్పుడే టైం అయిందా, ఏమ్రా ఇంకా టైం కాలేదు ఏం కాలేదు. వాళ్ళు ఉండలేదా, పోతారు ఇట్లా చూసుకుంటారు, దెంకొని అద్దే వస్తారు. మేము పొగలల్లో కష్టపడినా కానీ ఇంకా టైం కాలేదు, ఏం అంతబడని వచ్చినారు మీరు, టైం అయింది మీకేమన్నా. మళ్ళీ అవతలలో వచ్చినారు కదా, అవతలలో వచ్చినారంటే వాళ్ళు ఏడుదా పని ఉండదని వచ్చినారులే, పోయి నీకు ఎలా పని చేయను అన్నట్టు. ఇది చాలా అన్యాయం, చాలా అన్యాయంగా జరుగుతోంది పని. చాలా అన్యాయం జరుగుతుంది మేడం. హలో మేడం, నమస్తే. నా పేరు ప్రసాద్ మేడం, బ్రహ్మసాగరం మండలం మేడం. రాసుకున్నాను కొంచెం చదువు. గౌరవనీయులైన షర్మిల మేడం గారికి, కళ్యాణదుర్గం పార్టీ ఇన్ఛార్జి రాంభూపాల్ రెడ్డి అని గారికి నా యొక్క నమస్కారాలు. కాంగ్రెస్ ఈరోజు మన కళ్యాణదుర్గం గడ్డపై ఒక గొప్ప చారిత్రక సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఉపాధి హామీ పథకం అంటే మన అనంతపురం జిల్లా ఆత్మగౌరవం. 2006 ఫిబ్రవరి 2న మన జిల్లాలోని బండ్లపల్లి గ్రామం నుంచి అప్పటి యూపీఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ పథకాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ రోజు వారు వేసిన పునాది ఈ రోజు దేశంలో కోట్లాది మంది పేదలకు కొండంత అండగా నిలిచింది. ఆ చారిత్రక కార్యక్రమం మన ప్రియతమ నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ పథకాన్ని ఇంటింటికి చేర్చారు. ఈ పథకాన్ని కాపాడుకోవడంలో, కూలీలకు పని కల్పించడంలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పడిన శ్రమ వెలకట్టలేనిది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని నిరూపించిన పార్టీ పథకం ఇది. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆ చరిత్రను చెరిపివేయాలని చూస్తోంది. బండ్లపల్లి సాక్షిగా పుట్టిన ఈ పథకం పేరు మార్చడం అంటే మన జిల్లా, మన నాయకుల ఆశయాలను అవమానించడమే. పేర్లు మార్చడం మీద చూపిస్తున్న శ్రద్ధను పేదవాడు కడుపు నింపడం మీద చూపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పోరాటంలో మన కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ షర్మిల గారే వెంటే ఉంటారు. బండ్లపల్లి సాక్షిగా పుట్టిన బతుకు బాట ఇది. రాజశేఖరుడి ప్రాణం పోసిన పేదల కోట ఇది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దీనికి కాపలాదారులు. పేరు మార్చి చరిత్రను చెరపలేరు ఏ పాలకులు. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలమ్మ గారి పోరాటం జయప్రదం కావాలి. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారన్నా? నేను మాట్లాడేదా? పని అడిగారు, మీకు ఇయ్యలేదా? చెప్పండి మైక్లో. మేడం, మావాడు మీ నాయన పని ఇచ్చినవాడు, నా మొగుడు సన్నపైనా కానీ, ఒంటరి మహిళ అయినా కానీ, నా కూతుర నేను ఇద్దరు పైన కానీ మాకి బాగలేకోకుండా నీళ్లు సఫల అంతా చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఒకటి నుండి ఈ పాపకి తల్లిదండ్రి ఇద్దరు లేరు, ఇంకా ఒక చిన్న పిల్లడు ఉన్నాడు. అయితే ఆయన భవిష్యత్తు ఎట్లా, ఏం కథ, ఒంటరి మహిళ కదా, ఆయన కండు దండ ఎవరుంటారు, ఏం కథ అని పార్టీ తరఫున వద్దులే, ఎవరు కానీ సైబొట్లే, ఎవరు కానీ మా పరిస్థితి అర్థం చేసుకోలే. మీ నాయన ఆయన ఒక దేవుడయ్యి అప్పట్లో మా ఇంటి కాటుకు వచ్చి గెళి జంతువులు ఇల్లు ఉంటే అది పొడిపోయేలాగా ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వండి అన్నాడు. తెలుగుదేశం జెండా కట్టినోనికి కూడా ఇల్లు ఇవ్వండి ఉండటానికి బీదులు అని ఇచ్చినాడు. ఇప్పుడైతే వాళ్ళ స్వార్థం, వాళ్ళు ఇండ్లు వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఒక లోన్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా మంచి మంచి వాళ్ళు ఇట్లా తెల్ల తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళే లోపలే రాజకీయాలు చేసుకొని వాళ్ళకే లోన్లు పెట్టుకుంటారు, వాళ్ళకే కరువు పనులు ఇస్తారు. వాళ్ళు వాళ్ళ ఏం అపాయం జరిగినా వాళ్ళే సర్దుకుంటారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఎట్లుండారు ఏం కథ అని పట్టించుకునేలేదు. ప్రభుత్వం గురించి వద్దులే, పిల్లల పైన దయగలిగి తల్లిదండ్రులు ఇద్దరు లేరు, వాళ్ళకి ఏమన్నా చదువులు లేకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాళ్ళకి ఇంకొకటి వాళ్ళకి ఆ పిల్లలకు పింఛనా లేకుంటే ఎట్లా, ఏం కథ
అనేది ఆలోచన చేయలేదు. ఆ జగన్ అన్న కళ్యాణం వచ్చింటే నేను దయచేసి పోయినాను. పోయింటే ఆయన నా పైన ఈ పాపని ఎత్తుకొని పోయినాను, పిల్లోని పాలు తాగే పిల్లోని ఇంటికాడ ఏడిచిపోయినాను పక్కింటాను. ఆ జగన్ అన్న మహా తండ్రి నన్ను పలకరించి నా నెత్తి మీద చేయబెట్టి, ఏమమ్మా తెల్లి నీ పరిస్థితి అని అడిగినాడు. నా పరిస్థితి అంతా చెప్పినాను. అప్పటికప్పటికే 2 లక్షలు చెక్ ఇచ్చినాడు. నా కొడుకు నా కోళ్ళకి హాస్పిటల్లో నా చూపించిన దానికి 4 లక్షలు అప్పు చేసినాను. తిరుపతిలో ఒక శవము పోయింది, ఇది కర్నూలులో ఒక శవం పోయింది. అదంతా బాధ్యత అప్పు ఇట్లా వాళ్ళతో అందరితో నా చేయి జాపి కొంగు జాపి నేను ఏడుకొని ఇప్పించుకొని ఇండే బాకి చల్లిస్తున్నాను. ఇప్పుడు నాకు బతకటానికి ఏమీ లేదు. నాకు పనికి పోయేకి చేత కాదు. కరువు పనీరు అదైతే కొంచెం చేసి రావచ్చు. మాకు అడిగావమ్మా? కరువు పని అడిగావా? అడిగినా ఎవరు ఇవ్వలేదు మేడం. మా ఇండ్ల కాటుకొచ్చి మన బుక్కులు మారుస్తున్నారు. అవి ఇప్పుడు సర్వేర్ పని చేయలేదు. నా బుక్ పోతానే సర్వేర్ పని చేయలేదు. అంతకు మునుపు అవి ఇన్నుకోరు చేసేవన్నీ సర్వేర్ అయినాయి. నేను అడిగినాను, మా బుక్క సర్వేర్ చేయండి మేము వస్తాము అని. అయినా మాకు ఇవ్వలేదు. మా బుక్ ఎవడో మూలకు పారేసినారు. మేమే ఆ విధంగా బతకల్లా, ఈ పిల్లోళ్ళని ఎట్లు సాకల్లా, ఈ పిల్లోళ్ళు చదువులేమి, బట్టలేమి, నాకు తినే భూమి ఏమి, 2 పిల్లలు కట్టుకొని నేను ఏతకు పోవాలా. నా బాధ ఒక్కరు అర్థం చేసుకోలేదు మేడం. నువ్వు పెన్షన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుంది మేడం. సరే అమ్మా, అంతేనన్నా? ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమమ్మా? మీ ఆయన కూడా వస్తాడా కరువు పనికి? ఓకే. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని మీ పనులు మానుకొని నా కోసం మీరందరూ సమయం చేసుకొని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఇక్కడ చాలా మందికి రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, అందరినీ తన బిడ్డల్లా ప్రేమించాడు ముఖ్యమంత్రిగా. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పావలా వడ్డీకే రుణాలైతేనేమి, 46 లక్షల మంది పేదలకు ఇల్లులు ఇవ్వడం అయితేనేమి, రైతుల రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు అవును 108 కూడా జలయజ్ఞం కూడా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పథకం ఉపాధి హామీ పథకం. అంటే ఏ పేదవాడైనా సరే పని కావాలి అని వాళ్ళ గ్రామ పెద్దలకు వెళ్ళి పని అడిగితే 15 రోజుల లోపల అలా పని ఇవ్వాలి, అలా 100 రోజులు ఇవ్వాలి. చేసిన పనికి వేతనం కూడా 15 రోజుల్లోనే చెల్లించాలి. ఇది ఉపాధి హామీ నియమం, ఉపాధి హామీ చట్టం చెప్తున్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా చేసి చూపించారు ఈ పథకాన్ని. ఆ రోజుల్లో పైలట్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టడం జరిగింది. పక్కనే బండ్లపల్లిలో నిన్నటి దినానికి 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2, 2006లో రాజశేఖర రెడ్డి గారు, అప్పటి యూపీఏ నాయకురాలు సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అందరూ కలిపి వచ్చి ఉపాధి హామీ పథకానికి జీవం పోశారు. పక్కన బండ్లపల్లిలో
ఉపాధి హామీ పథకము పురుడు పోసుకుంది. అలా 20 ఏళ్ళు అయింది ఈ రోజుటికి. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మహానాయకులు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకులు కింద ఉపాధి హామీ అద్భుతంగా పనిచేసింది. ఆ రోజుల్లో కార్మికులు వచ్చి, అయ్యా మాకు పేమెంట్ మా చేతుల్లో పెట్టండి, మధ్యవర్తులు ఎవరు కమిషన్ తీసుకోకుండా అంటే ఏకంగా 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆడవాళ్ళు వచ్చి, అయ్యా మాకు కూడా సమాన వేతనం ఇవ్వండి, అంత పని చేయలేకపోయినా అని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఆడవాళ్లకు కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి అని వెంటనే ఒప్పుకున్నారు. అలా ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు విధానాలు రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ 2లో మిగతా ఎన్నో రాష్ట్రాలలో ఉపాధి హామీ అమలు చేసినప్పుడు ఇదే విధి విధానాలను పాటించడం జరిగింది. ఎన్నో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి హామీ ఎంత అద్భుతంగా జరుగుతుందా అని చూసి నేర్చుకొని అలా అమలు చేసి చూపించడానికి ప్రయత్నించారు. ఉపాధి హామీ పథకాన్ని ఒక్క దేశంలోనే కాదు విదేశాలలో కూడా, ఎందుకంటే ఇంతమందికి కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకము ఉపాధి హామీ పథకం. ఇలాంటి పథకం అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేసిన పథకం ఉపాధి హామీ పథకం. దేశ విదేశాల నుంచి ఎంతో మంది యూనివర్సిటీల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసి మరీ పేపర్లు రాశారు ఈ ఉపాధి హామీ పథకం మీద. అంత అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ. కానీ ఈ రోజు ఉపాధి హామీ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మీ అందరూ చెప్తుంటే విన్నాం. ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు కనీసం చేసిన పనికి కూడా డబ్బులిచ్చే పరిస్థితి లేదు. కనీసం చేసిన పనికి కూడా నెల రోజులైనా 2 నెలలైనా వేతనాలు రావటం లేదు అంటే ఉపాధి హామీ పథకము ఎంత దిగజారిపోయిందో నేను వేరే మీకు చెప్పాల్సిన పని లేదు, మీ అందరూ చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో ఛార్జీలు మజ్జిగ కూడా ఇచ్చి ఎంతో అద్భుతంగా ఈ ఉపాధి హామీని అమలు చేస్తే ఇప్పుడు కనీసం పట్టించుకునేవాడు లేడు అని మీరే వాపోయారు. ఇంతటి ఉపాధి హామీ పథకాన్ని, అంత మహత్తరమైన కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది ఈరోజు. ఎందుకంటే ఉపాధి హామీ వల్ల ఖర్చే తప్ప లాభం లేదు ప్రభుత్వానికి. ఉపాధి హామీ అంటే పేద ప్రజలకు ఇచ్చే వేతనాలు ఒక ఖర్చు తప్ప ప్రభుత్వానికి లాభం లేదు. బడా బడా నాయకులు లాభపడ్డమే బీజేపీకి కావాలి. కాబట్టి ఉపాధి హామీని నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకం ఈ ఉపాధి హామీ పథకం. అది మిగిల్చుకోవడానికే చూస్తుంది బీజేపీ పార్టీ. పేదవాళ్ళంటే వీరికి అక్కరలేదు. అందుకే ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఏ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరునిందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్న పేరు కలిగిన ఈ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు విబి గ్రామ్ అని పేరు మార్చి కొత్త చట్టం తెస్తోంది బీజేపీ పార్టీ. ఈ కొత్త చట్టంలో మహాత్మా గాంధీ గారి పేరు లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి ఆసరా లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి పని కల్పించండి అని అడిగే హక్కు లేదు. ఉపాధి ఇక హామీ కాదు. ఉపాధి వాళ్ళు ఇస్తే తీసుకోవాలట. ఉపాధి వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు పని ఇవ్వకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే ఆకలి చావులైనా చావాలి, లేకపోతే వలస వెళ్ళిపోవాలి. ఇది వరకు ఉపాధి హామీ పథకంలో మీ గ్రామం నుంచి గ్రామ సభలు పెట్టి ఈ గ్రామంలో ఏం పనులు జరగాలి, రోడ్లు వేయాలా, పుడికలు తీయాలా, చేన్లో పని చేసుకోవాలా, లేక ఏ పని ముఖ్యము అనేది గ్రామస్తులే నిర్ణయించేవారు. దానికి ఉపాధి హామీ నిధులని వాడి కార్మికుల చేత పని చేపించి దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే బీజేపీ కొత్త చట్టం విబి గ్రామ్లో ఇవి ఏవీ ఉండవు. గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామ సభలు నిర్ణయించవు, గ్రామ పంచాయతీలు నిర్ణయించవు. ఎక్కడో కేంద్రంలో నిర్ణయిస్తారట, ఒక నోటిఫికేషన్ ఇస్తారట ఏ ప్రాంతంలో పని జరగాలి అని, ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి. అంటే కొన్ని గ్రామాలు లేచిపోతాయి,
కొన్ని జిల్లాలు లేచిపోతాయి. ఇలా ఎక్కడ ఏ పని ఇస్తారో, అసలు పని ఇస్తారో లేదో, ఇచ్చిన తర్వాత పని ఎన్ని రోజులు ఇస్తారో, మధ్యలోనే లేపేస్తారో దేనికి గ్యారంటీ లేదు. అంటే ఇక ఉపాధికి హామీ కాదు. పంచాయతీలు కేవలము వాళ్ళు చెప్పిన పనికి లేబర్ను సప్లై చేసే యంత్రాంగంగా పంచాయతీలు మారిపోతాయి. అంటే బీజేపీ పార్టీ పక్కన ఒక రోడ్ వర్క్ జరుగుతుంది, ఒక నేషనల్ రోడ్ వేస్తున్నారు, లేకపోతే పక్కన ఒక ప్రాజెక్టు జరుగుతుంది, ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ లేబర్ గా వెళ్లి పని చేయండి అని బీజేపీ పార్టీ చెప్తే అప్పుడు గ్రామ పంచాయతీ లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఉపాధి హామీ కూలీలను వాడుకుంటుంది తప్ప ఉపాధికి హామీ ఉండదు. ఇది బీజేపీ చేస్తున్న ద్రోహం. అంతేకాదు, ఇప్పటి నుండి మొత్తం డబ్బు కేంద్రం పెట్టుకోదట. 60% కేంద్రం పెట్టుకుంటుందట, 40% రాష్ట్రాలే పెట్టుకోవాలట. రాష్ట్రం పెట్టుకునే సత్తా ఉందా? మన ఆంధ్ర రాష్ట్రాన్నే తీసుకుందాం. మన రాష్ట్రము 40% ఖర్చు, ఉపాధి హామీ ఖర్చు భరించే సత్తా ఉందా? ఇది వరకైతే మొత్తం ఖర్చు కేంద్రానిదే. ఒక్క మిషనరీకి మాత్రం 75% కేంద్రం ఇచ్చేది, 25% రాష్ట్రం పెట్టుకునేది. అంటే ఇది వరకు 500 కోట్లయితే సంవత్సరానికి ఉపాధి హామీ మన రాష్ట్రం ఖర్చు ఇప్పుడు 5,000 కోట్లు కాబోతుందన్నమాట. 5,000 కోట్లు ఖర్చు పెట్టుకునే స్థితిలో మన రాష్ట్రం ఉందా? ఇప్పటికే అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం, ముమ్మాటికి లేదు. అంటే మెల్లమెల్లగా రాష్ట్రం కూడా ఈ ఖర్చు తగ్గించుకోవడానికి ఉపాధి హామీ పనులను తగ్గించేస్తుందన్నమాట. ఎందుకంటే 40% ఖర్చు రాష్ట్రం పెట్టుకోవాలి. ఇక రాష్ట్రమే పెట్టుకోపోతే కేంద్రం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి కేంద్రానికి అయ్యే 60% ఖర్చు కూడా మిగిలిపోతుందన్నమాట. ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర. ఇవన్నీ ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎంతో మహత్తరమైన నాయకులు అందరూ కలిసి పేదవాడికి ఉపాధి ఒక హామీ కావాలి, ఉపాధి ఒక హక్కు కావాలి, ఎప్పుడు పని కావాలంటే అడగగలగాలి, చేసిన పనికి వేతనాలు 15 రోజుల్లోనే రావాలి అని ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టాన్నే దుర్మార్గంగా బీజేపీ పార్టీ తీసేయాలని చూస్తుంది, నాశనం చేయాలని చూస్తుంది. కొత్త చట్టం తీసుకొచ్చి వీబీ గ్రామ్ అని గ్రామస్తులుగా మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు ఇదే బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ కొత్త బిల్లును ప్రవేశపెడుతున్నాం, 40% రాష్ట్రమే పెట్టుకోవాలి అని బిల్లు ప్రవేశపెడితే చంద్రబాబు గారు, టీడీపీ ఎంపీలు, జనసేన ఎంపీలు అందరూ కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు ఉపాధి హామీ పథకాన్ని నడుపుకోవడానికి మాకు డబ్బులు ఇవ్వండి అని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. మరి బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు డబ్బులు కావాలి అని అడుక్కోవడం ఎందుకు? మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ పార్టీ ప్రజలకు ద్రోహం చేస్తుంది. అందులో భాగమయ్యారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా చూసిన పథకం నాశనం అయిపోతున్నా ఇప్పటి వరకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నోరు కూడా విప్పలేదు. ఇది చాలా దుర్మార్గం. పేదవాడి జీవన ఆధారానికి సంబంధించిన విషయం. ఈ నాయకులకు ఎవ్వరికీ పట్టినట్టు లేదు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదొక ఉద్యమంలా ఎత్తుకుంది. ఉపాధి హామీ పథకము లేకపోతే నిరుద్యోగం పెరిగిపోతుంది, వలసలు పెరిగిపోతాయి. ఇలాంటి జిల్లాలో అయితే అసలు ఇక దేవుడే దిక్కు, ఆకలి చావులు కూడా చూడాల్సి వస్తుందో ఏమో. అందుకే మీ అందరూ కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఈ పథకం మాకొద్దు అని మీరు కూడా గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో ప్రజల తరపున ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, 11 సంవత్సరాలైంది, మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పటికీ రాజధానికి కావాల్సిన నిధులు కాకుండా అప్పులు ఇస్తున్నారు, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఉపాధి హామీని కూడా పీకేస్తారట. ఇక ఇంకెన్నెన్ని చేస్తారో, ఎన్ని ద్రోహాలు చేస్తారో, ఎన్ని ఘోరాలు చేస్తారో ఇంకా చూడాల్సి ఉంది. అందుకే చెప్తున్నాం, ప్రజలందరికీ కనువిప్పు కలగాలి. మళ్ళీ చెప్తున్నాం, మీ అందరూ కూడా గొంతు విప్పి మాకు కొత్త పథకం వద్దు, మాకు ఉపాధి హామీ పథకమే కావాలి అని మీ ఆఫీసర్లకు, మీ గ్రామ పంచాయతీలకు, మీ నాయకులకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది. ఈ పోరాటంలో మేము మీ పక్షాన ఉన్నాం, మీ వెనకాల ఉన్నాం. మీరు ముందుండి నడవండి,
మీ వెనకాల మేమందరం కూడా నడుస్తాం. ఉపాధి హామీని నిలబెట్టుకునే దిశగా మనందరము చేయి చేయి కలిపి పనిచేద్దాం. మరొక్కసారి మీరు మీ పనులు మానుకొని మరీ నా కోసం సమయం చేసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ధన్యవాదాలు. నిజం నీకున్న సంకల్పమది నిజం.